ఆంధ్రప్రదేశ్‌లో ఢిల్లీ తరహాలో ఉద్యమం ఏమన్నా చూడబోతున్నామా? మొన్న కాక్రోచ్‌లు జంతర్ మంతర్ దగ్గర చేసిన నిరసన గాని, ఒక ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఆ ఎజిటేషన్ వల్ల ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సొచ్చింది. అయితే ఇప్పుడు వైసీపీ మరి ఆ తరహా ఉద్యమం చేయాలనుకుంటుందో డీఎస్సీ విషయంలో లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ ఇప్పుడు మొత్తం అన్ని జిల్లాల్లో, అన్ని స్థాయిల్లో కూడా మొత్తం రాష్ట్రమంతా తాజాగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, అందులో డిసైడ్ అయ్యారట. ఇక ఒక భారీ ఉద్యమం చేయాలి డిఎస్సికి సంబంధించి, డిఎస్సిలో జరిగిన అక్రమాలకు సంబంధించి. ఇప్పటికే ప్రభుత్వం అయితే దాని మీద క్లారిటీ ఇచ్చేసామని చెప్తుంది. అయిపోయింది. అంటే ఒక రకంగా అది ముగిసిన అధ్యాయమా? లేదంటే ఇంకా తేల్చాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. అవన్నీ వీళ్ళు చేయబోయే ప్రొటెస్ట్ ద్వారా ఎంతవరకు సాధ్యం అవుతుంది, ఎంతవరకు వైసీపీకి ఈ ఉద్యమం కలిసి వస్తుంది? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే మొన్నే చేశారు, వాళ్ళు లెక్కలే చూపించారు, వీళ్ళు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, వాళ్ళు ఒకటి, మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఉద్యమానికి అయితే రెడీ అవుతున్నారు. ఏంటి అసలు వైసీపీ ఆలోచన? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ స్ఫూర్తి బాగా ఉంది, కోసం చేస్తున్నారు. ఆ రోజు చెప్పాడు కదా, నేనే కాక్రోచ్ అని చెప్పేసి. నేను కాక్రోచ్. అదే సందర్భంలో వాళ్ళ మొన్న కాక్రోచ్ జనతా పార్టీ యాజిటేషన్ బాగా హైలైట్ కూడా చేస్తున్నారు. అవును. బుద్ధింకని ఎవరు కూడా ఇంట్లో ప్రేమించరు, పూజించరు. అది తెలియట్లేదు వీళ్ళకి, నెంబర్ 1. రెండోది ఏంటంటే సెన్సిటివ్ పార్టీ, ఇన్సెన్సిటివ్ పాలిటిక్స్ అనేది 2 ఉంటాయి. బీజేపీది ఎప్పుడు కూడా సెన్సిటివ్ పాలిటిక్స్. ఆ రోజున జయలలిత తన రాజీనామా ఉపసంహరణ చేసుకుంటే ఒక్క ఓటు తేడాతో ఆ రోజున దిగిపోయింది వాజ్పేయి ప్రభుత్వం. 10 మంది కాంగ్రెస్ ఎంపీలు రెడీ అయ్యారు వాజ్పేయి మద్దతుకి ఇవ్వడానికి. ఒప్పుకోలే ఆయన. మనం ఒక 10 మందికి నీతి నేర్పేవాళ్ళం, మనం ఎట్లా అని. అంత సెన్సిటివ్ ఆయన. తర్వాత రెండోసారి ఎలక్షన్స్ అప్పుడు కూడా 1999 తర్వాత 2004లో ఈడ్చిపెడితే 10 సీట్లు తేడా లేదు కాంగ్రెస్కి వీళ్ళకి మధ్యన. కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు ఇటు వచ్చేయడానికి సిద్ధపడ్డారు. ఈ కూటమికి అదనంగా బయట నుంచి ఇంకా కాంగ్రెస్ కూటమిలో వాళ్ళు రావడానికి సిద్ధపడ్డారు. ఎలక్షన్ ముందు పొత్తు పెట్టుకుని ఎలక్షన్ తర్వాత ఇట్లాంటి రాజకీయం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన వాడు అటల్ బిహారీ వాజ్పేయి. ఆ రోజున ప్రధాని అంటే అంత సెన్సిటివ్. మనం ప్రజలకి నీతి చెప్పేటప్పుడు మనం నీతివంతంగా ఉండాలనే క్యారెక్టర్. ఇప్పుడు ఈ విషయంలో కూడా జరిగింది అదే. ముందు నీట్ పరీక్షలు జరగగానే యాక్షన్ తీసుకున్నారు. భారతదేశంలో 170 దాకా జరిగినాయి. వీటిలో కూడా మంత్రులు ఎవడు రాజీనామా చేయలే. అధికారుల మీద చర్యలు ఉంటాయి, నడుస్తుంటుంది. సరే, ఇక్కడ వచ్చేటప్పటికి ఏం జరుగుతోంది? ఈ పిల్లల ఉద్యమాన్ని అడ్డుపెట్టి అసాంఘిక శక్తులు రంగప్రవేశం చేస్తున్నాయి అన్నప్పుడు వాస్తవంగా కాల్చవతలు పడేమంటే అయిపోతుంది. అందులో కాల్చినప్పుడు ఏమవుతుంది? స్టూడెంట్స్ ని చంపారన్న పేరు వెళ్తుంది. ఇప్పుడు బయటపడుతున్నటువంటి కొత్త విషయాలు ఏమిటి? అందులో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఒక 180 మంది ఇన్ఫ్లుయెన్సర్లకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు. ప్లస్ మిలిటరీ యూనిఫామ్లు, ఆర్పిఎఫ్ యూనిఫామ్లు, పోలీస్ యూనిఫాముల్లో వచ్చి గొడవ చేయాలని చూశారట. 2700 మంది క్రిమినల్స్ మీద ఇప్పుడు కేసులు నమోదైతే కోర్టు కూడా కొట్టేయక్కర్లేదు, అవి చూడమని చెప్పింది. 2700 మంది. వాళ్ళల్లో ఎవడన్నా పోలీసును పొడి చేస్తే పోలీస్ కాల్చచ్చు, లేదా పోలీస్ యూనిఫామ్ లో వీళ్ళని మీద దాడులు చేయొచ్చు. ఈ రెండిట్లో ఏది చంపేయచ్చు వీళ్ళని. అది జరుగుంటే అల్లకల్లోలం అయ్యేది. కాబట్టి ఆ సమాచారం అంతా ఉన్నప్పుడు మనం కఠినంగా ఉందాం అన్నటువంటి ధోరణిలో ఉండొచ్చు గవర్నమెంట్. కానీ అక్కడ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి సంఘ ప్రచారక్ ఇప్పుడు ఆయన మోడీ, ఆ తర్వాత అమిత్ షా, వీళ్ళందరికీ కూడా ఒక జెన్యూనిటీ అంటే సెన్సిటివ్నెస్. మన పిల్లల లాంటి వాళ్ళు ఎందుకు దారి తప్పాలి, ఎందుకు వ్యవస్థ తప్పాలి? ఇప్పుడు డెమోక్రసీలో ఇన్ని రోజులు యాజిటేషన్ కాంగ్రెస్ టైంలో ఎప్పుడన్నా జరిగినాయా? ఏడాది యాజిటేషను, 6 నెలల యాజిటేషను, 3 నెలల యాజిటేషను. అంటే అన్నన్ని రోజులు నువ్వు యాజిటేషన్కి అలౌ చేస్తున్నారంటేనే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే క్యారెక్టర్. కాబట్టి ఈ రాజీనామానైనా ఏదైనా జరిగింది, తమకి డ్యామేజ్ అయినా అప్పుడు రైతుల ఉద్యమం కోసం చట్టాలు వెనక్కి తీసుకున్న వీళ్ళు. రాష్ట్రాల్లో ఇట్లాంటి సెన్సిటివ్నెస్, ఇట్లాంటి సంస్కారయుత రాజకీయాలు ఎవడు చేయట్లేదు. పైగా నీటిలో 24 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అది ఆత్మహత్యలు ఇప్పుడు దీంట్లో కూడా జరిగింది. ప్రతి దాంట్లో జరుగుతుంది ఆత్మహత్య. ఆత్మహత్య ఆధారంగా అయితే కనుక రైతుల ఆత్మహత్య ప్రకారం భారతదేశంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉండకూడదు. అన్ని రాష్ట్రాల ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి. రైతులు అసలు ఇంకెవడ అధికారంలోనే ఉండకూడదు. ఆత్మహత్య అనేది క్రైటీరియా కాకూడదు. మనం
ఇందులో ఇప్పుడు నీట్ లీకేజీనే ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇందులో మంత్రి గారి కుటుంబం ఏదో లబ్ధి పొందిందో, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలో ఎంపీలో లబ్ధి పొందారంటే ఖచ్చితంగా రాజకీయ రాజీనామా డిమాండ్ చేయడంలో తప్పు లేదు. కానీ అదేం లేదు కదా. అయినా సరే మంత్రి రాజీనామా అనేటటువంటి దానికి ఫస్టే సిద్ధపడిపోయాడు ధర్మేంద్ర ప్రధాన్. కానీ అప్పుడే మొదటి రోజున అమిత్ షా దగ్గరికి వెళ్తే అమిత్ షా వద్దన్నాడు, చివరి రోజు దాకా వద్దన్నారు. చివరికి ఇక్కడ ఆ రోజున ఈ గొడవ అంతా తెలిసాక ధర్మేంద్ర ప్రధానికి కూడా మీరు మనం ప్రభుత్వాన్ని ఎందుకు కోల్చాలి ఒక్క నా కోసము, ఇక్కడ మళ్ళీ పిల్లల ప్రాణాలు పోకూడదని మీరు అంటున్నారు. అప్పుడు వాళ్ళు ఏ పార్లమెంట్లోకి అడుగుపెట్టి చేస్తే డెమోక్రసీ నాశనం చేయడం కదా, నేను చేస్తానని ఆయన ముందుకు వచ్చాడు, ఒప్పుకున్నారు. మన రాష్ట్రంలో అట్లుందనుకోండి, చితకబాతుతారు, తీసుకెళ్లి బొక్కలో దోస్తారు. ఎవడు వదిలిపెడతాడు? ఇప్పుడు జార్ఖండ్లో జేపీఎస్సీ అంటారు, మనకి ఇక్కడ ఏపీపీఎస్సీ టైప్లో ఆ ఎగ్జామ్స్లో తేడాలు జరిగినాయని దాదాపు 10 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నారు. రోడ్డు మీదనే ఇప్పుడు అక్కడ తిండ్లు అడు ఇడు జొనైదోడు బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు పొద్దు నుంచి రాత్రి దాకా తీసుకొచ్చి ఇచ్చాడు ఢిల్లీలో. ఇక్కడ ఎవడూ లేదు. అందులో ఉన్నటువంటి పరీక్షలు రాసి పాస్ అయ్యి చివరికి ఇంటర్వ్యూల పేరుతో పక్కన పెట్టేయబడినటువంటి స్టూడెంట్సే వాళ్లే ఇళ్ల దగ్గర బిర్యానీలో ఫుడ్ అన్నమో వండి రోటీలో వండి తీసుకొచ్చి ఇస్తే ఒక పూట తినగలుగుతున్నారు వాళ్ళు, కానీ యాజిటేషన్ చేస్తున్నారు. కానీ జార్ఖండ్ మంత్రి ఏమంటాడో తెలుసా? నీట్ గురించి నీట్ ప్రొటెస్టర్ల కోసం మాట్లాడినోడే అక్కడ జార్ఖండ్ మంత్రి. వాడెవడో బుల్బుల్ గాళ్ళు చేస్తే మేమేంటి పట్టించుకునేదని మాట్లాడాడు. కర్ణాటకలో మంత్రి మల్లికార్జున్ ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే ఎడ్యుకేషన్ మినిస్టర్, అక్కడ ఆయన వేరేం వాగాడో తెలుసా? అక్కడ SSLC ఎగ్జామ్స్ లీక్ జరిగింది, అయితే 20 రోజులు ఆందోళన చేయమన్నా, తర్వాత లాఠీ చార్జ్ చేయమనండి, ఆ తర్వాత చూద్దాం అని చెప్తున్నాడు. అంటే అంత బలుపు ఉంది అక్కడ. ఇక్కడ ఎదురుదాడు. ఇప్పుడు సాధారణంగా యాజ్ ఫర్ నామ్స్ ఇన్ని సంవత్సరాలు నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే ఈవెన్ ప్రభుత్వమే ఒప్పుకున్న తప్పు కవర్ చేస్తుంది వాళ్ళ మీడియా ద్వారా. ఇలాగా ముందు ఒక జీవో ఇచ్చేసి అర్హత ఏంటంటే స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తే చాలు ఒక జీవో. అది అంతకంటే అరాచక నీచత్వం ఇంకోటి ఉండదు. చేసి 2 జీవోలు ఇచ్చేసి ఈ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తే చాలని చెప్పి జీవో ఇచ్చి ఆ ప్రాతిపదిక రిక్రూట్ చేసేసారు. మళ్ళీ ఆ జీవోని రద్దు చేసేసారు. దట్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు తప్పు చేశారన్నది తెలుస్తుంది. నువ్వు ఆ జీవో రద్దు చేయకుండా ఉంటే ఇదే కరెక్ట్ అని నువ్వు సుప్రీంకోర్టు దాకా పో. సుప్రీంకోర్టు కూడా చెప్తుంది అదేంటనేది. అప్పట్లో గనక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అర్చకుల్ని వీళ్ళందరి దీక్షితులు వాళ్ళని దెబ్బతీయడం కోసం రాజశేఖర్ రెడ్డి టైంలో చేసినటువంటి మిరాసి వ్యవస్థకు అనుగుణంగా వాళ్ళు ఉద్యోగాలు ఉంటాయి. అంటే వాళ్ళు ప్రాణాలు ఉన్నంత వరకు వాళ్ళు చేస్తారు అర్చకత్వం, ఆ తర్వాత వాళ్ళ కుటుంబానికి వంశపారంపర్యం వస్తుంది. దాన్ని రద్దు చేస్తూ జీవో తెచ్చారు వీళ్ళు. తెచ్చి వీళ్ళ ఉద్యోగాలు తీసేశారు, వీళ్ళ ముగ్గురిది. మళ్ళీ కొంతమంది అర్చకులు తీసేశారు. మళ్ళీ వెంటనే ఆ జీవోని రద్దు చేసేసి మళ్ళీ మిరాసి వ్యవస్థ కంటిన్యూ. అంటే ఏంటి? వాళ్ళని తీయడం కోసం చేశారు, తప్పు చేశారు. అట్లాగే ఇక్కడ నువ్వు అదే కరెక్ట్, పార్టిసిపేట్ చేస్తే చాలు, అదే క్రీడా ప్రోత్సాహం అని మా విధానం. ర్యాంకులు అక్కర్లేదు, దాంట్లో ఇది అక్కర్లేదు, పథకాలు దేనక్కర్లేదు అని పెట్టేశావు. గుడ్, అదే కంటిన్యూ. అది మళ్ళీ ఎందుకు రద్దు చేశావు? రద్దు చెయ్యడమే నువ్వు తప్పు చేశానని ఒప్పుకున్నట్టు. అంటే ఆ రద్దు చెయ్యక ముందు నువ్వు ఆ జీవో టర్మ్లో చేసిన పనులు తప్పనినేగా. అంటే ఎవరి కోసమో చేసినట్టే కదా అది. నెంబర్ 1. నెంబర్ 2, 1-to-1 ఇంటర్వ్యూ. ఒక ఉద్యోగానికి ఒకళ్ళనే పిలిచినప్పుడు 1:3 పిలిచావా? చూజ్ ఎవర్ వర్డ్స్. అందులో నీ తరపున ఎవరి మాదాలు నచ్చితే వాళ్ళని రిక్రూట్ చేసుకునే హక్కు నీకు వచ్చినట్టు. 1:1 పిలిచిన తర్వాత వాళ్ళకి ఆ తర్వాత నీకు జాబ్ ఏది ఈవెన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా ఓకే అయ్యా. 1:1 ఇట్ సెల్ఫ్ అది. ఇప్పుడు జగన్ టైంలో ఇక ఇంటర్వ్యూలు రద్దు చేశాడు అతను. ఎందుకు? ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయడం అంటే మోసం జరుగుతుంది. ఇలానో పుడింగ్ ఇలా వాళ్ళకంటే ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు. దాంతో ఎగ్జామ్స్ లో పాస్ అయ్యాక మళ్ళీ ఇంటర్వ్యూ ఏంటి అన్నాడు. రిక్రూట్మెంట్స్ నిరుద్యోగులకి ఆ ఇంటర్వ్యూల పేరుతో మోసాన్ని ఆపాడు. వీళ్ళు మళ్ళీ ఆ పాత పద్ధతి తీసుకొచ్చారు. పోనీ దాంట్లో 1-to-1 1+1 ఒక పోస్ట్కి ఒకళ్ళని అన్నప్పుడు అయిపోయింది కదా. ఇక అక్కడ నువ్వు చూడాల్సిందేంటి? వెరిఫికేషన్. లేదా అక్కడ ఇంటర్వ్యూ చేసావా? చేయలేదు ఎవరిని.
ఒకళ్ళని పిలిచి నీ సర్టిఫికెట్లన్నీ చెక్ చేసావు, ఓకే చెప్పేశావు, ఉద్యోగం వాళ్ళకి రావాలి కదా. నోట్లోకి ముద్దొచ్చేసింది కాళ్ళకి, తర్వాత చూస్తే నువ్వు కాదు పొమ్మన్నారు. ఇది దీనికి సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి చేయడం, దూషించడం, ద్వేషిస్తూ మాట్లాడటం అనేటువంటి సంస్కారహీన చర్య అది. అవి వాళ్ళకి మండాలి. వైసీపీ చేస్తే యాజిటేషన్ సక్సెస్ అవుతుందని నేను అనుకోను. ఇప్పటికే దాని మీద బురదేస్తూ కూర్చుంటారు వీళ్ళు ఎదురుగుండా, తట్టడు బురదలు దగ్గర చేతిలో పెట్టుకుని పోస్తానే ఉంటారు వీళ్ళు. కాబట్టి ఇక్కడ అది సాధ్యం కాదు. ఇక్కడ అది సక్సెస్ కావాలంటే జార్ఖండ్లోనో, కర్ణాటకలోనో, ఢిల్లీలోనో వాళ్ళంతట వాళ్ళంటే ఢిల్లీలో వాళ్ళంతటా వాళ్ళు కాకదు. అక్కడ మీడియా మేనేజ్మెంట్తో జరిగింది. జార్ఖండ్లో, కర్ణాటకలో జరుగుతున్న అవ్వట్లేదు. ఇక్కడ ఇప్పుడు వీళ్ళకి ఎట్లా ఉందంటే, మా తరపున నువ్వు యాజిటేషన్ చేయి, మేము స్టేట్మెంట్లు ఇస్తుంటాం అప్పుడప్పుడు అన్నట్టుంది. కడుపు మండినోడి ఆవేశం వేరు, కడుపు నిండినోడి ఆవేశం వేరు. వీళ్ళు కడుపు నిండినోళ్ళు ఏం కాదు, కానీ యాజిటేషన్ చెయ్యడానికి భయం వీళ్ళకి, తెలుసు వీళ్ళకి. ఆంధ్రప్రదేశ్లో దరిద్రం ఏంటంటే, ఇల్లు దొరికింది నాకు జగన్ మూలంగా అని చెప్పిన ఒక అమ్మాయిని చేసిన ట్రోల్తో రైలుకి ఎదురెళ్ళి చచ్చిపోయినటువంటి పరిస్థితి. అలాంటి మానసిక దౌర్బల్యాన్ని క్రియేట్ చేసేటటువంటి ట్రోలింగ్ ఇక్కడ చాలా దారుణంగా ఉంటుంది. వ్యక్తిత్వ హననం అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఈ నీట్ అదే ఇప్పుడు ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే కొంతమంది మాట్లాడారో వాళ్ళని దారుణంగా ట్రోల్ చేశారు, అవమానకరంగా ట్రోల్ చేశారు. రేపు పొద్దున వీళ్ళుండగా మళ్ళీ డిఎస్సి పెడితే కూడా ఉద్యోగం రాదు, వాళ్ళకి రానియరు నెక్స్ట్. అలాంటప్పుడు అంత భయంతో ఉండి వీళ్ళు ఎక్కడ చేస్తారు? వీళ్ళు ఏమనుకుంటున్నారు, వైసీపీ షీల్డ్తో వైసీపీ యాజిటేషన్ చేస్తే ఆపుతుంది. వైసీపీ యాజిటేషన్ కొడతారు, రేపు పొద్దున్న తీసుకెళ్లి కేసులు పెడతారు, బొక్కలో దోస్తారు, ఏడిపిచ్చుకు తింటారు. వీళ్ళ కోసం వాళ్ళు జైలుకి వెళ్ళాలి. అదొక అరాచకం నడుస్తుంది ప్రస్తుతం వ్యవస్థలో. ఆ అరాచకాన్ని దాటి ఇక్కడ తట్టుకు నిలబడగలిగిన శక్తి వీళ్ళకు ఉందని నేను అనుకోవట్లేదు. కానీ ఈ ఉద్యమం ద్వారా ఆల్రెడీ ఉద్యోగాలు పొందిన ఒక దాదాపు 16,000 మంది అనుకుంటా, వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు ఏంటి అనేది అగమ్యగోచరంగా మారుతుంది. ఏం లేదు, వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు. బాబు గారి మీద నమ్మకం ఉంది, లోకేష్ గారి మీద నమ్మకం ఉంది, ఎవడు వాళ్ళది పీకలేదని. దానికి తోడు జగన్ కూడా మొన్న ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, వాళ్ళకి తీసేస్తానల్లా, రేపు మనం వస్తే మీకు ఎక్స్ట్రా జాబ్స్ కింద ఇస్తామని చెప్పి. అంటే ఇప్పుడు వాళ్ళ మెరిట్ రీవెరిఫై చేయాలి కదా, చెక్ చేయాలి కదా ఒక రకంగా. అదే అనేది చెయ్యరిక, అదంతా అయిపోయినట్టే. ఇక అది ఎగ్జామ్స్ టైంలోనే జరిగిపోయింది, ఏం జరగాల జరిగిపోయింది. అందులో మంచి ఏంటి చెడు ఏంటి అన్నది వాళ్ళ ఆత్మకి తెలుసు. అదే సందర్భంలో ఆ రిక్రూట్మెంట్ చేసిన వాళ్ళ ఆత్మకి తెలుసు. దీంట్లో పేపర్లలో ఒకటి ఏంటంటే, నీట్ యాజిటేషన్ లో సక్సెస్ ఏంటంటే, అంతకు ముందు కూడా బీజేపీ మీద ద్వేషం ఉండి ఆ తర్వాత భయంతోనో భక్తితోనో ధనంతోనో ఆగినటువంటి, అంటే యాజమాన్యాల ధనంతోనో ఆగినటువంటి జర్నలిస్టులందరూ పొడుచుకొచ్చి రచ్చరచ్చ చేశారు నెగిటివ్గా క్యాంపెయిన్. ఒక్కడు కూడా సపోర్టివ్గా లేడు, ఒక్క రిపబ్లిక్ కూడా తప్ప. మొత్తం అందరూ అడ్డంగా వేసుకున్నారు, దొరికిందే ఛాన్స్. ఇక్కడ అడ్డంగా జగన్ వేసుకుంటారు వీళ్ళు, అడ్డంగా మీడియాని, ఏది మీడియా అంతా కూడా వీళ్ళకి అగెనిస్ట్ ఉంటుంది వైసీపీకి. కాబట్టి ఇక్కడ ఏం చేయలేరు. కానీ నిరుద్యోగుల్ని యువతనే రెచ్చగొట్టే ఉద్యమంగా మారుతుందా ఇది వైసీపీ? ఇదే చెప్పేది, అసలు బయటికి రారు. ఇప్పటికీ వీళ్ళు చేశారు కార్యక్రమాలు, ప్రతిదానికి వైసీపీ కార్యకర్తలు కండవాలేసి కనబడుతున్నాయి, కానీ నాకు నిరుద్యోగ ఏడ కనబడుతున్నాడు? డిఎస్సి ఆస్పిరెంట్లే దాంట్లో ఈడ్చిపెడితే 1% కూడా ఉండట్లా. వాళ్ళందరికీ ఏంటంటే, మీరు ఉద్యమం చేయండి, గవర్నమెంట్ తలుచుకునే అన్న ఇస్తే కనుక మేము బాగుపడతాం అన్నట్టుంది. వాళ్ళకి ఆ నొప్పి ఏమి వద్దనుకుంటే. వైసీపీకి టార్గెట్ లోకేషా ఈ ఉద్యమం వెనక? నిజంగా రాజీనామా డిమాండ్ అంత సక్సెస్ఫుల్ టార్గెట్ అని నేను అనుకోవట్లేదు. కాక్రోచ్ ఉద్యమం స్ఫూర్తి ఎక్కువైపోయింది, అంత మించేం లేదు. ఏదో చేసేయగలమని నమ్ముతున్నారు అమాయకంగా. అంటే నిజంగా ప్రజలు వస్తారు మా వెనక, నిరుద్యోగులు అందరూ వస్తారు. ఒక ఆస్పెక్ట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు 16,000 మంది ఉద్యోగాలు పొందిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు మా వైపు అని టీడీపీ అనుకున్నప్పుడు, పోరాడినటువంటి 3 లక్షల మంది తరపున మాకు కదా అనుకుని కూడా లెక్కేసుకుని యాజిటేషన్ చేస్తుండొచ్చు. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా వాళ్ళ కుటుంబాలకైతే ఫీలింగ్ ఉండిపోతుంది కదా, మా వాడికి నోట్లోకి వచ్చిన ముద్ద లాగేశారని. వాళ్ళ బంధువులు అది లెక్కేసుకుంటాం, 2-3 లక్షల మంది వేసుకుంటారు కదా, లేదా 3 లక్షలు ఇంటూ 2 ఇద్దరిని వేసుకున్నాం, ఒక 6 లక్షల నుంచి 10 లక్షల మంది అయితే యాంటీ గవర్నమెంట్ అవుతుంది కదా మనం ఇట్లా చేస్తే అనే ఉద్దేశంతో. ఈ 1 by 1 కదా, ఒకటే జరగవు కదా. ఇప్పుడు టీడీపీ 100 ఉద్యమాలు చేస్తే జగన్ దిగాడు, వీళ్ళు కూడా 100 ఉద్యమాలు చేస్తే బాబు దిగుతాడనే ఆలోచన కూడా ఉంటుంది. అంటే ఇక్కడ అభ్యర్థులకి న్యాయం జరుగుద్దా లేదనేది పక్కన పెడితే రాజకీయ లబ్ధి అయితే పొందాలని చూస్తుందా వైసీపీ? దీంట్లో రాజకీయంగా ఏ లబ్ధి వస్తుందని నేను అనుకోను వైసీపీకి. ఇంకా ఎదురు 4 బూతులు తిట్టించుకోవడం తప్పించి
ఎందుకంటే ఈ ఆస్పిరెంట్లు ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా బాబు ప్రభుత్వంలో ఇట్లా తేడా వచ్చింది, మాకు ఇంత ర్యాంక్ వస్తే ఇట్లా చేశారు, ఒకదానికి ఒకటికే పిలిస్తే ఇట్లా చేశారు, ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ జగన్ మంచోడు మా కోసం ఉద్యమం చేస్తున్నాడు, వైసీపీ వాడు మా కోసం త్యాగం చేస్తున్నాడు ఎవడని మాట్లాడుతున్నాడు. ఏమొస్తుంది మైలేజ్ ఇంకా అందులో? పైగా జగన్ దుర్మార్గుడు, డిఎస్సి ఇవ్వలేదు వాడి హయాంలో, ఇట్లాగే వీళ్ళు ఇంకా ట్రోల్ చేస్తారు, ఇంకో 4 బూతులు తిట్టుకుంటారు. వాళ్ళకి ఇందులో వచ్చిన క్రెడిట్ ఏంటి అదనంగా? అదే కదా, రైట్. చూద్దాం మొత్తానికి కాక్రోచ్ల స్ఫూర్తితో జరగబోతుందో లేదంటే డిఎస్సి అభ్యర్థులకి న్యాయం చేయాలనే ఉద్దేశం. వైసీపీ అయితే మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అది ఏ స్థాయిలో జరుగుద్ది, ప్రభుత్వాన్ని లేదంటే నారా లోకేష్ గారిని రాజీనామా చేయించాలనే డిమాండ్ ఎంతవరకు సాధ్యం అవుతుంది చూద్దాం.